నేను థిక్ ఫారెస్ట్లోనికి వచ్చాను. మన పూర్వీకులు ఆది మానవులు జంగిల్లోనే బ్రతికేవారు. వారు స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చి స్వచ్ఛమైనటువంటి ఆహారం తిని వందల సంవత్సరాలు వాళ్ళు తమ యొక్క జీవనాన్ని గడిపారు. కానీ నేడు మనము తినే ఆహారము కల్తీ, విషతుల్యమే, పీల్చే గాలి విషతుల్యమే. కలుషితమైనటువంటి వాతావరణంలో మనం బతుకుతున్నాము. మనకు స్వచ్ఛమైన గాలి దొరకటం లేదు. అడవి తగ్గిపోయింది. దక్షిణ ప్రాంతాల్లోనైతే ఆయు ప్రమాణము 50 సంవత్సరాలు బతకడమే గగనమైపోయింది. అక్కడ కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి గాలి, కలుషితమైనటువంటి ఆహారం తిని మనిషి యొక్క ఆయు ప్రమాణము చాలా పడిపోయినది. కానీ ఒకప్పుడు స్వచ్ఛమైనటువంటి అడవిలో ఉంటూ స్వచ్ఛమైనటువంటి నీళ్లు తాగుతూ స్వచ్ఛమైనటువంటి ఆహారం తింటూ వందల సంవత్సరాలు బతికారు మన పూర్వీకులు. కానీ ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, పేగు క్యాన్సర్, అనేకమైనటువంటి ఒకటా ఏమి రెండా వందల రోగాలు అన్నీ కూడా మనం విషతుల్యతమైనటువంటి ఆహారం తినడం వల్లనే వస్తుంది. ప్రకృతిని కాపాడుదాం, ప్రకృతికి దగ్గరగా బతుకుదాం, ప్రకృతిని రక్షించుదాం. వృక్షో రక్షతి రక్షితః. మొక్కలే మనకు ప్రాణం. మొక్కలు లేకుంటే మనము లేము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు దయచేసి నా వీడియోలను 10 మందికి షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ అడవి తల్లి ఎంత అందంగా ఉందో మీరు ఒక చూడొచ్చు. ఇది చాలా దట్టమైనటువంటి అడవి. ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత పొడవుగా పెరిగిందో చెట్లు చూడొచ్చు మీరు.